మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే అండ్ వెల్కమ్ టు ద పాయింట్. తెలంగాణ ఎన్నికల తేదీ దగ్గర పడుతోంది అండ్ ఇదే సమయంలో ప్రచారం జోరుగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారానే అభివృద్ధి జరుగుతుందని చెప్పి చాలా డ్రామాటిక్ గా డైలాగ్ చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జన్మ ఏపీదైతే పునర్జన్మ తెలంగాణది అన్నారు. అవినీతి అంటూ ఒక మాట అన్నారు తప్ప వేరే పార్టీలను విమర్శించడానికి కొంత జంకార్ అన్నట్టు అనిపిస్తోంది. కానీ బీజేపీ అభ్యర్థులను గెలిపించి తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రిని మనం తెచ్చుకోవాలని చెప్పి పిలుపునిచ్చారు ఆయన. అండ్ బీసీ ముఖ్యమంత్రి నినాదం అసలు యాక్చువల్లీ బీజేపీది. మిత్రపక్షంగా జనసేన కూడా బీసీ ముఖ్యమంత్రి అనే పదానికి మద్దతు ఇచ్చినట్టు తెలుస్తోంది. సో మొత్తానికి తెలంగాణ ఎన్నికల్లో పవన్ మాట్లాడుతున్నారు ఇలా, కానీ ఏపీలో ఇదే వైఖరి కొనసాగించబోతున్నారా? పక్కనున్న ఏపీలో ఎన్నికలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ వైఖరి ఎలా ఉండబోతోంది అండ్ ఇక్కడ గ్రౌండ్ సిచ్యువేషన్ ఏం చెప్తోంది, ఎవరి వల్ల ఎవరికి లాభం కలుగుతోంది, ఈ అంశాలపై వాళ్ళు మాట్లాడబోతున్నాం. మనతో పాటు బీసీసీఎం నినాదం అనే అంశంపై మాట్లాడడానికి ఇవాళ ఐ డ్రీమ్ స్టూడియోస్లో ఉన్నారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ నాయకులు. నమస్కారం అండి. టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. నమస్కారం. చింతా రాజశేఖర్ గారు, అందరికీ సుపరిచిత ప్రముఖ ప్యానలిస్ట్ అండ్ విశ్లేషకులు, అందరికీ వారు అనేక డిబేట్స్లో పాల్గొన్నారు. అండ్ రవికుమార్ శంకరోళ్ళ గారు, టీబీజేపీ ఇంటెలెక్చువల్ సెల్ కో కన్వీనర్. సో రవికుమార్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అజెండాకి నమస్కారం సార్, స్వాగతం. మీ అజెండాకి పవన్ కళ్యాణ్ అలైన్ అయ్యారు అనుకోవాలా, లేక అది వారి ఆలోచన అండ్ అక్కడున్న పరిస్థితులకి ఇక్కడున్న పరిస్థితులకి భిన్నంగా ఉండడాన్ని మీరు ఎలా జస్టిఫై చేస్తారు? పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే, నేను సనాతన ధర్మాన్ని ప్లస్ సోషలిజాన్ని రెండింటినీ కూడా కలుపుకొని నడిచేటువంటి వ్యక్తిని. నేను తెలంగాణలో దాశరథి కృష్ణమాచార్య గారు చెప్పినటువంటి ఏదైతే ఆయన అప్పుడు దాశరథి కృష్ణమాచార్య గారి గురించి కూడా చాలా మంచి విషయం చెప్పారు. ఆయన ఏంటంటే వేదాల్ని తెలుగులో అనువదించినటువంటి వ్యక్తి, ఎట్ ది సేమ్ టైం నిజాంకి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి. అటువంటి మహానుభావుడికి ఏ విధంగా అయితే సాధ్యమైందో సనాతన ధర్మాన్ని, అదే విధంగా సోషలిజాన్ని ఎలా అయితే ముందుకు తీసుకెళ్లారో ఆ బాటలో నేను వెళ్తాను. ఆ బాటలో వెళ్తూ ఇప్పుడు నేను బీజేపీకి అలైన్ అయ్యానని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. చాలా మంచి మాట చెప్పారు. ఇది తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ నచ్చింది. ఎందుకంటే దాశరథి కృష్ణమాచార్యులు గారు అక్కడ తెలంగాణ నిజాంకు వ్యతిరేకంగా పోరాటంలో ఉన్నారు. ప్లస్ తన సనాతన ధర్మాన్ని ఎప్పుడు కూడా ఆయన విడకుండా దాన్ని అంచెలంచెలుగా ఎత్తుతూ అంచెలంచెలుగా దాన్ని ఏ విధంగా తనకు సేవ చేయాలని అనిపించిందో ఆ విధంగా సేవ చేస్తూ ఆయన సోషలిజాన్ని సనాతన ధర్మాన్ని కలిపి ముందుకెళ్ళినటువంటి వ్యక్తి. ఆయనకు ఆదర్శంగా చెప్పుకున్నాడు. ఇప్పుడు తెలంగాణలో ఈ మాట తర్వాత పవన్ గారికి చాలా మంది నాలాంటి వాళ్ళ అభిమానులు ఇంకా చాలా ఎక్కువగా పెరిగిపోయారు. సార్ ఒక్క మాట రవికుమార్ గారు, మీ అభిమానానికి జోహార్లు. కానీ సార్ ఒక్క సూటి ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని గెలిపించమని అక్కడ నినాదం ఇస్తున్నారు, పిలుపునిస్తున్నారు. ఏపీలో రేపు టీడీపీతో అలైన్ అయిన తర్వాత జనసేన అక్కడ మిమ్మల్ని ఓడించమని చెప్తారా మీరు అలైన్ కాకపోతే? టీడీపీ విషయం, ఆంధ్ర విషయానికి వస్తే, అంటే ఒకవేళ ఆంధ్ర విషయానికి వస్తే మాత్రం నేను మాత్రం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పలేదు. ఆంధ్రాలో టీడీపీకి మేము టీడీపీకి మేము సపోర్ట్ చేస్తామా చేయమనే తర్వాత విషయం. ఇప్పుడే దానిపైన ఎటువంటి స్పష్టత లేదు, దానిపైన ఎటువంటి డిస్కషన్స్ కూడా, చర్చలు కూడా ఎక్కడ కూడా లేవు. అవును. కానీ తెలంగాణ మట్టుకు నేను తెలంగాణ రిప్రజెంటేటివ్ గా, తెలంగాణ స్పోక్స్ పర్సన్ గా నేనేం చెప్తున్నానంటే, తెలంగాణలో టీడీపీతో మాకు ఎటువంటి పొత్తు లేదు. అలా అని చెప్పేసి టీడీపీ కూడా మాకు ఎటువంటి మద్దతు ప్రకటించింది లేదు. స్పష్టమవుతున్న విషయం ఏంటంటే, టీడీపీ ఓటింగ్ అనేది అటు బీజేపీ వైపు వస్తుందా లేకపోతే కాంగ్రెస్ వైపు వస్తుందా అనే విషయం పైన మనం చర్చించుకుంటే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. రైట్. ఒకవేళ ఈ విధంగా చూసుకుంటే మాత్రం టీడీపీ ఓట్లన్నీ కూడా, అంటే కరడుగట్టిన టీడీపీ వాదులు అందరూ కూడా ఖచ్చితంగా బీజేపీ వైపు, జనసేన వైపే మొగ్గు చూపుతారు. ఈ మధ్యలో వచ్చి అనవసరంగా అంటుకున్నటువంటి కాంగ్రెస్ వాదము టీడీపీకి ఎక్కడ కూడా సరిపోదు. టీడీపీ శ్రేణులు ఎవరికి కూడా నచ్చదు. కాబట్టి కాంగ్రెస్ కి ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ ఓట్లు, వీళ్ళు ఎంత ప్రొపగండా చేసినా కాంగ్రెస్ కి ఓటు వేయాలని చెప్పిన కొంతమంది ఉన్నారు. ఇప్పుడు పచ్చ మీడియా వాళ్ళు కొంచెం అట్లా ప్రొపగండా చేస్తున్నారు. ఎంత చేసినప్పటికీ కూడా టీడీపీ ఓట్లన్నీ కూడా బీజేపీ జనసేన కూటమికే పడతాయనేది పచ్చి నిజం. రైట్. అది మీ భావన, రేవంత్ రెడ్డి గారి భావన అది కాదు.
సార్ రవికుమార్ గారు, ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఏదైతే పార్టీని స్థాపించినప్పుడు ఆయన కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పార్టీని స్థాపించి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి. అటువంటి ఏమండి లాస్ట్ 2019 ఎన్నికల్లో కలిసి రాహుల్ గాంధీ గారు చంద్రబాబు గారు చేతులు పట్టుకుని నిలబడ్డారండి. ఏం మాట్లాడుతున్నాం సార్ మనం రవికుమార్ గారు? ఇప్పుడు నేనేమంటున్నా, చంద్రబాబు గారు తన అవసరాల కొద్దీ 2018లో 19 అనుకుంటా 19లో కాంగ్రెస్ 18లో కలిసినప్పుడు ఎంత 2019లో కాంగ్రెస్ పార్టీతో కలిసినప్పుడు ఎంత ఘోరమైన ఓటమిని చవి చూశారు, మీరు చూశారు సార్. అది వేరే సంగతి, అది వేరే సంగతి. మీరు ఏదైతే శత్రుత్వం ఐడియాలజికల్ డిఫరెన్సెస్ అంటున్నారో దానికి చెప్తున్నాం. ఇప్పుడు కూడా అటువంటి మిస్టేక్స్ చేస్తారని చెప్పేసి నేను అనుకోవట్లేదు. తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు ఎవరు కూడా అటువంటి తప్పు చేయరని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రైట్, ఒక్క నిమిషం సార్. సుజాత గారు జాయిన్ అయ్యారు. మీ మిత్రపక్షం అయిన సుజాత గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి, సుజాత గారు నమస్కారం, స్వాగతం. ఇందాక మీరు మళ్ళీ కట్ అయింది. సుజాత గారు, ఇక్కడ బీజేపీ బీసీ నినాదం ఇవన్నీ సపోర్ట్ చేస్తున్న మీరు, అక్కడ ఏపీలో బీజేపీ టీడీపీ కలిసినట్టు ఇంకా తెలియదు, కలవకపోవచ్చు, కలవచ్చు చెప్పలేము, కలవకపోవచ్చు అని తెలుస్తుంది ప్రస్తుతానికి. అక్కడ ఏమిటి బీజేపీని ఓడించమని చెప్తారా? మేడం, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. అలాగే ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ బీజేపీని ఓడించమని మేము చెప్పడం అనేది నిజంగా అసలు అలా ఆలోచన అసలు తీసేయండి మేడం. ఫస్ట్ టీడీపీ ఈ రోజు మిత్రపక్షం అయింది, కానీ మొదటి నుంచి మాకు మిత్రపక్షం ఉన్నది బీజేపీ. కాబట్టి బీజేపీని ఓడించమని ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన శ్రేణులు కానీ చెప్పరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి నోట్ చేసుకోండి సార్, ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ గారి వాయిస్. పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారి నాయకత్వం మీద, అమిత్ షా గారి మీద అమితమైన అభిమానం, అలాగే వారిద్దరితో మంచి వారికి రేప ఉంది. అలాగే మొదటి నుంచి మిత్రపక్షం మాకు బీజేపీ. ఈ రోజు టీడీపీ వచ్చి మిత్రపక్షంలో పొత్తులో కలవచ్చు, రేపొద్దుట 3 పార్టీలు కలిపి 2014లో వెళ్ళినట్టు ఎన్నికలకు వెళ్ళొచ్చు కదా. మనం ఆ కోణంలో కూడా ఆలోచిద్దాం, పాజిటివ్ గా కూడా ఆలోచిద్దాం. ఎందుకు టీడీపీ జనసేన కలిసి బీజేపీని పక్కగా పెట్టేస్తారని ఎందుకు అనుకుంటున్నారు? అట్లా జరగకపోవచ్చు కదా. 2014 మళ్ళీ రిపీట్ అవ్వచ్చు కదా, మళ్ళీ అలాంటి విజయమే సాధించవచ్చు కదా. ఆ కోణంలో కూడా ఆలోచించండి. అలాగే ఒక్క నిమిషం మేడం, చంద్రబాబు నాయుడు గారు కానీ, అంతకు ముందు లోకేష్ గారు కానీ, అమిత్ షా గారిని, మోడీ గారిని కలుస్తుండడం జరిగింది. వారి మధ్య ఏం చర్చలు జరిగినాయో, పొత్తు నిర్ణయం ఎప్పుడు బయటకు వస్తుందో, కలిసి వెళ్తారా లేదా అన్నది ఇంకా ఫ్యూచర్ లో మనకు తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఎప్పటికీ కూడా బీజేపీ మీద జనసేనకి పాజిటివ్ గా ఉంటుంది. అలాగే బీజేపీ జనసేన ఇక్కడ పొత్తులో కలిసి ఉన్నాయి, అంత టీహెచ్ఎంసీలో కూడా కలిసి ఉన్నాయి. బీజేపీ వారి కోసం మేము త్యాగాలు చేసి కార్పొరేట్ ఎలక్షన్స్ లో బీజేపీకి మద్దతు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇద్దరం కలిసి తెలంగాణలో పోటీ చేస్తాం. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రాలో కూడా ఇదే రిపీట్ అవుతుంది. రైట్, ఇక్కడ మీరు చెప్పండి సార్. చరణ్ కౌశిక్ గారు, టీడీపీ క్యాడర్ ఓట్లు మీకు పడతాయి, మీకు వేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చినట్టు అలాగే విశ్లేషకులు అంచనా వేస్తారు. మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? బీజేపీకి పడతాయంటారా ఓట్లు, మీకు పడతాయంటారా? అంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మీరు చెక్ చేసుకోండి మేడం, జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో జనసేన 4 సీట్లు అడిగింది. కార్పొరేట్గా 4 టికెట్లు అడిగితే భారతీయ జనతా పార్టీ ఆ రోజు జనసేనకి ఇవ్వలే. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 8 సీట్లు జనసేనకి ఇచ్చిందంటేనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బలహీన పడదని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా ఇప్పుడు వారు భారతీయ జనతా పార్టీ ఎందుకు జనసేనతో పొత్తు పెట్టుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో అంటే, చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక తమ్ముళ్లాగా పాత్ర పోషించారు కాబట్టి వారి ముఖం చూసి తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ శ్రేణులంతా ఓట్లు వేస్తారని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ సెటిలర్స్ నమ్మే పరిస్థితి లేరు. ఎందుకంటే సెటిలర్స్లో టీడీపీ అభిమానులు ఒక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో భారతీయ జనతా పార్టీ గాక జగన్మోహన్ రెడ్డి గారిని వద్దని చెప్పి ఉంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కాకపోయి ఉండొచ్చు అని చెప్పేసి వారు కొంతమంది అంటే ఒక విస్తృతమైన ఒక గ్రేటర్ హైదరాబాద్ సర్వే చేసినప్పుడు ఒక 4-5 అభిప్రాయాలు చెప్పినట్టు సందర్భం. అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో భారతీయ జనతా పార్టీ చెప్పి ఉంటే అరెస్ట్ చేయొద్దని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆగేవారు, కానీ భారతీయ జనతా పార్టీ కూడా చెప్పలేదు. అదేవిధంగా అమరావతి విషయంలో భారతీయ జనతా పార్టీకి టీడీపీ గిట్టట్లేదని మీరు అన్వయించుకుంటున్నారు. లేదు గిట్టడంటే ఎస్ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇక్కడ జనసేన బీజేపీతో ఎప్పటి నుంచో ఉంది. అండ్ బీజేపీకి టీడీపీకి ఇంకా సయోధ్య కుదరలేదు. ఇక్కడ బీజేపీని గెలిపించమని చెప్తున్నారు, అక్కడ జనసేన టీడీపీతో కలిసి ఉంది. మరి ఇక్కడ కలిసి ఉండి అక్కడ కలిసి లేకపోతే ఏమిటి దాని పర్యవసానం? అంటే ఇప్పుడు మీకు తెలియదు కదా, రాజకీయాల్లో ఎవరితో ఉంటారో అర్థం కాని పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు దేంతో ఉన్నాడు,
బీఎస్పీ సిపిఐతో ఉన్నాడు. తర్వాత వచ్చేసి భారతీయ జనతా పార్టీ మీరు అక్కడ ఫ్యాన్స్ ని హర్ట్ అంటే చేస్తున్నారు. ఫ్యాన్స్ వాస్తవాలు మాట్లాడుకోవాలి మేడం. మనం ఇప్పుడు వాస్తవాలు మాట్లాడుకోకపోతే రాజకీయాల్లో మేడం మీరు తెలుసు కదా 19 ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ ఎవరితో పోయారు? బీఎస్పీ సిపిఐ తోటి. ఇప్పుడు ఏ పార్టీతో పోతా అంటున్నాడు? భారతీయ జనతా పార్టీ టీడీపీతో పోతా అంటా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ మేము ఆంధ్రలో టీడీపీతో పోనని వారంటా ఉన్నారు. మరి ఇప్పుడు ఇది ఈ కలయిక ఇక్కడితో ఆగుతుందా, లేకపోతే రేపు జరిగే ఎలక్షన్ లో మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఎవరికి పడతాయి చెప్పండి? క్యాడర్ మేడం ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ కావచ్చు, తెలంగాణ సెటిలర్స్ ఎవరైతే సీమాంధ్ర సంబంధించిన వ్యక్తులంతా కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇద్దామని ఒక నిర్ణయానికి అయితే రావడం జరిగింది. చాలా సర్వేలలో కూడా మేము చూసినాం. గ్రేటర్ హైదరాబాద్లో అసలు సెటిలర్స్ అంతా ఏమనుకుంటా ఉన్నారని చెప్పి మేము సర్వే చేయించినప్పుడు కూడా మాకు వచ్చినటువంటి కొంత వైఎస్ఆర్సీపీ సంబంధించిన కొంతమంది మాత్రం బీఆర్ఎస్ పార్టీకి అని ఒక నిర్ణయానికి వచ్చేది. కానీ భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాను వాళ్ళది చాలా తక్కువ, లిటిల్ బిట్ చాలా తక్కువ. అదేదో పవన్ కళ్యాణ్ రూపంలో వస్తుంది అనుకుంటే అది అవాస్తవం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గతంలో కేసీఆర్ గారిని ఏ విధంగా విమర్శించాడు, ఇప్పుడు ఏ విధంగా విమర్శిస్తా ఉన్నాడు? అసలు ఆ వాయిస్లోనే దమ్ము లేదు. పవన్ కళ్యాణ్ గారు వాస్తవంగా చెప్పాలి తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయడంతో రేపు జరగబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో చాలా నష్టం జరగబోతా ఉంది టీడీపీకి. ఇక్కడ పోటీ చేయడంతో ఇక్కడ చాలా తక్కువ ఓట్లు వస్తాయి. ఇంపాక్ట్ రేపు ఇప్పుడు ఇక్కడ ఈ విషయం అడగాలండి. అఫ్కోర్స్ చింతా రాజశేఖర్ గారి కామెంట్ తీసుకున్న తర్వాత రవికుమార్ గారిని అడగాలి. రాజశేఖర్ గారు, మీరు జరుగుతున్న ఈ బ్రహ్మ పదార్థానికి, ఎలక్షన్స్ జరుగుతున్న అనేక కన్ఫ్యూజన్స్ కి మీరు ఏం సమాధానం చెప్తారు సార్? నమస్తే, మీకు సహచార ప్యానలిస్టులందరికీ, వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ మనము తెలంగాణలో ఉన్న ఆంధ్ర సెటిలర్స్ ఓటర్స్ పరంగా చూస్తే భారతీయ జనతా పార్టీని 2019 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 303 సీట్లు వచ్చిన భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యేక హోదా విషయంలో కానీ, పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ చేసిన దగా, ద్రోహం, నయవంచన, నమ్మక ద్రోహం ఇవన్నీ గ్రహించి చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు 0.83%తో మెడబట్టి బయటికి గెంటేశారు భారతీయ జనతా పార్టీని. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన తీర్పు. అంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని, ప్రజలు ఇచ్చిన మనోభావాలని, ప్రజల గుండెల గాయాన్ని కూడా దాన్ని కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఎన్నికలైన 6 నెలల్లోనే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నాడంటే ప్రజల నిర్ణయానికి, ప్రజల మనోభావాలకి పవన్ కళ్యాణ్ ఇచ్చే గౌరవం ఏ పార్టీతో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు ఆయన భారతీయ జనతా పార్టీతో? 3 రాజధానుల ప్రకటన వచ్చిన వెంటనే ఢిల్లీ పరుగులు పెట్టి ఆ ప్రకటన రద్దు చేయించడానికి పొత్తు పెట్టుకున్నాడు ఆయన. ఆ పొత్తు ఎవరి కోసం? ఇప్పుడు అది తెలుగుదేశం కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, ప్రత్యేక హోదా కోసం కాదు, పోలవరం ప్రాజెక్ట్ కోసం కాదు, రైల్వే జోన్ కోసం కాదు, 3 రాజధానుల ప్రకటన రద్దు చేయించడం కోసం పొత్తు పెట్టుకున్నాడు ఆయన. అటువంటి నాయకుడు ఎందుకు పొత్తు పెట్టుకున్నాడో, ఎవరి కోసం పొత్తు పెట్టుకున్నాడో మాకు అర్థమవుతుంది. ఇక తెలుగుదేశం ఓటర్లు ఎవరికి ఓటేస్తారా అంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న సెటిలర్ ఓటు మామూలుగా సహజంగా ఈసారి బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళు. అంటే ఆంధ్రప్రదేశ్కి చేసిన ద్రోహం, అంటే 2019 ఎన్నికల్లో మనం తీసుకుంటే, ప్రామాణికంగా తీసుకుంటే వెలివేశారు ఆల్మోస్ట్ భారతీయ జనతా పార్టీని. అదే ట్రెండ్ కొనసాగాల్సిన నేపథ్యంలో టీడీపీ వాళ్ళు కొద్దిగా అత్యుత్సాహం ప్రదర్శించి, ఎస్పెషల్లీ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు, మేమందరము కాంగ్రెస్ని గెలిపిస్తాము, మేమందరము కమ్మ వాళ్ళమందరము అంటే, అది టీడీపీ తరఫున మాట్లాడలేదు, ఒక సామాజిక వర్గం రిప్రజెంటేటివ్గా వాళ్ళు మాట్లాడేటప్పటికి కమ్మయేతర సెటిలర్స్ వాళ్ళందరూ బీజేపీకి దూరమై కాంగ్రెస్కి దూరమయ్యే ప్రమాదం ఉందని చాలాసార్లు చెప్పాను. బహుశా అదే జరగవచ్చు. అంటే ఇది ఏంటంటే, మేము గెలిపిస్తాము, మనం గెలిపిద్దాము కాదు, మేము గెలిపిస్తాము, మేము కమ్మ వాళ్ళము, ప్రతి ఒక్కళ్ళు కమ్మ సామాజిక వర్గం మీటింగ్లు పెట్టేసుకొని మేము కాంగ్రెస్ని గెలిపిస్తామంటే అది ఏమైంది? మీకు అంత కుల అహంకారం ఉంటే మిగతా కుల వాళ్ళకి సరే మేము చేయాల్సింది మేము చేస్తామని నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. ఇక్కడ అత్యుత్సాహం ఎవరు చూపించారంటే టీడీపీ, ఎస్పెషల్లీ టీడీపీలో ఉన్న ఒక సామాజిక వర్గం చేసిన అత్యుత్సాహం వల్ల కాంగ్రెస్ తీవ్రంగా సెటిలర్స్ కూడా కోల్పోబోతుంది అనే విషయం. అలాగే మేడం, నిన్న సూర్యాపేట నియోజకవర్గంలో అంటే భారతీయ జనతా పార్టీ 31 రాష్ట్రాల్లో బీసీలను ముఖ్యమంత్రి చేసింది అన్నారు. అరే బాబు, సో 5వ తరగతి పాఠాలు నేర్పించండి పవన్ కళ్యాణ్కి. భారతదేశంలో 28 రాష్ట్రాలే ఉన్నాయి. ఒక్కరు మాత్రం ఎవరు? శివరాజ్ సింగ్ చౌహాన్ బీసీనా, లేకపోతే యోగి ఆదిత్యనాథ్ బీసీనా,
ఒక్క నిమిషం అండి. అయిపోయింది. యోగి ఆదిత్యనాథ్ బీసీ ఉంటారు కదా సార్, నోరు జారు ఒక్కరు ఉండొచ్చు మాత్రం కదా. బీసీ మేడం. 10 మంది ముఖ్యమంత్రులు ఒక్కరు పవన్ మాత్రం కళ్యాణ్ గారు BC. అన్న మాట నోరు 31 మంది అంటున్నారు కదా అసలు రాష్ట్రంలో 28. అవును, అని correct. ఎన్నిసార్లు నోరు జారుతారు మేడం? నేను ఎంపీసీ చదివాను, ఎంఈసీ చదివాను, దాంట్లో నోరు జారుతారు. ప్రతి అంశం మీద నోరు జారుతూ పోతే ఇంకా ఏ ప్రజలు ఏమైపోవాలి? ఎన్నిసార్లు నోరు జారుతారు? రైట్. సుజాత గారు వివరణ ఇస్తారట దానికి. సుజాత గారు అలాగే ఇంకొకటి మేడం, లాస్ట్ ఫైనల్ విషయం. నిన్న పవన్ కళ్యాణ్ గారి మీద కొత్తగూడెంలో ఒక వ్యక్తి ఎవరో చెప్పుతో దాడి చేశారు. నేను భారతీయ జనతా పార్టీ మీద తీవ్రమైన అభ్యంతరం చెప్తున్నాను. ప్రతి విషయంలో పవన్ కళ్యాణ్ని వైసీపీ గుండాలు దాడి చేస్తారని మీ కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించినట్టు నిన్న చెప్పులతో దాడి చేస్తున్నట్టు ఎందుకు హెచ్చరించలేదు? పవన్ కళ్యాణ్ ఇంటి మీద ఎవరో మందు దాగి గొడవ చేస్తే ఆ విషయంలో హెచ్చరించారు మీ కేంద్ర నిఘా వర్గాలు. పవన్ కళ్యాణ్ ఏదైనా సభ పెడితే 2000 మంది వచ్చి గొడవ చేయడానికి, దొమ్మిలు చేయడానికి పులివెందుల నుంచి రౌడీలు వచ్చారని హెచ్చరించారు. మరి కేంద్ర నిఘా వర్గాలు అంటే భారతదేశంలో ఎక్కడ గొడవలు జరుగుతున్నాయి, ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించడం మొత్తం మానేసి పవన్ కళ్యాణ్ మీద ఎవరు ఎప్పుడు దాడి చేస్తారనే పనిలో మాత్రమే ఉన్న ఇంటెలిజెన్స్ వర్గాలు నిన్న పవన్ కళ్యాణ్ మీద చెప్పు దాడి విషయంలో ఆ ముందస్తు సమాచారం ఎందుకు ఇవ్వలేకపోయాయి? రవికుమార్ గారు ఇంటెలెక్చువల్ ఫోరం కన్వీనర్ అందులో ఆయన, కాబట్టి మిత్రపక్షం చెప్పాలి. మిత్రపక్షం చెప్పాలి. సుజాత గారు మీరు ఏమైనా చెప్తారండి 31 రాష్ట్రాల పరిస్థితి? మేడం, ఈ ముందుగా సెటిలర్స్ ఓట్స్ అయితే విషయంలో అయితే టీడీపీ శ్రేణులు ఇక్కడ తెలంగాణలో సెటిల్ అయిన టీడీపీ ఓటర్స్ కానీ సెటిలర్స్ కానీ ఖచ్చితంగా 100% బీజేపీ జనసేనకే సపోర్ట్ ఇస్తున్నారు. 80% ఆఫ్ ద సెటిలర్స్ కానీ టీడీపీ సపోర్టర్స్ కానీ మాకు మేము గ్రౌండ్ లో తిరుగుతుంటే తెలుస్తుంది, మాకు 80% పీపుల్ మాకే సపోర్ట్ ఇస్తున్నారు. ప్రతి పార్టీలోని కొంతమంది వ్యతిరేకులు ఉంటారు. ఆ వ్యతిరేకుల్లో భాగంగా 20% వాళ్ళు కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తాం అని ఉండొచ్చు. బికాజ్ రేవంత్ రెడ్డి గారు ఎక్స్ టీడీపీ కాబట్టి ఆ సమీకరణలో ఇంకేదో సమీకరణలో జనసేన మీద నచ్చకో, కుల పరంగానో సామాజిక వర్గం పరంగా నచ్చకో ఇంకొక విషయంలో ఒక 20% ఉండొచ్చు, నేను ఒప్పుకుంటాను. కానీ 80% టీడీపీ సపోర్టర్స్ మాత్రం జనసేన బీజేపీకి సపోర్ట్ చేస్తారు. ఒక్క నిమిషం, ఇది అలా సపోర్ట్ చేయడానికి కూడా కారణం ఆల్రెడీ అక్కడ జనసేన టీడీపీ సపోర్ట్ ప్రకటించాయి కాబట్టి ఒకవేళ ఇక్కడ వీళ్ళు జనసేనను కాదని కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తే అక్కడ పొత్తు ధర్మం చెడిపోయి ఓట్లు చీలిపోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తే ముఖ్యంగా మొదట నష్టపోయేది టీడీపీ పార్టీ అని ఆ పార్టీ అధ్యక్షులకు కానీ అలాగే అనుచరులకు కానీ ఆ నాయకులకు కానీ ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు జరిగిన జనసేన ఎన్జిఓనండి, అందరికీ మేలు చేసే అన్ని రాజకీయ పార్టీలకి మంచి చేసే ఎన్జిఓనా? ప్రజలకి ఎన్జిఓ అండి, ప్రజలకి ఎన్జిఓ, ప్రజలకు మంచి చేయడం కోసం ఎవరితోటన్నా కలుస్తుంది. మేడం నాకు ఇచ్చిన టైంలో నన్ను మాట్లాడి చెప్పనియండి, పూర్తిగా చెప్పిన తర్వాత చెప్తాను మేడం, చెప్తాను, ఖచ్చితంగా చెప్తాం. అలాగే అక్కడ టీడీపీ పొత్తు డ్యామేజ్ అయ్యి వాళ్ళకి నష్టం కాబట్టి టీడీపీ అటువంటి తప్పు చేయదని మేము అనుకున్నాం. గ్రౌండ్ లెవెల్ లో చూస్తే మనం సోషల్ మీడియాలోను అలాగే మీడియాలోను మాట్లాడుకున్నట్టు లేదండి. గ్రౌండ్ లెవెల్ 100% టీడీపీ శ్రేణులు జనసేన బీజేపీ నాయకులకి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఓట్లన్నీ కూడా మాకే పడబోతున్నాయి. అలాగే కాంగ్రెస్ విషయంలో అంటారా సరైన నాయకత్వం లేక ఈ మధ్యనే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొంచెం కాంగ్రెస్ మళ్ళీ వెలుగులోకి వచ్చి ఈ మధ్య వాళ్ళు ప్రచారాలు చేయడం రేవంత్ రెడ్డి గారి చేతిలోకి వచ్చిందంటే కాస్త బలంగా వాళ్ళు వాయిస్ వినిపిస్తున్నారు. అంతకు ముందు కాంగ్రెస్ ఇక్కడ బాగా చల్లబడిపోయిందన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పుడు వచ్చిన ఇది చూసేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తారని మేము అనుకోండి. ఇక్కడ సపోర్ట్ చేసి అక్కడ పొత్తుని పాడు చేసుకుంటారని అంత అనాలోచిత నిర్ణయం తీసుకుంటారని అయితే మేము అనుకోము. రైట్. ఇక్కడ చెప్పండి సార్ రవికుమార్ గారు, మీరు ఇంకా మనకి బీసీ ఎన్ని రాష్ట్రాలు సార్ ఒకసారి చెప్పండి? 28 కాదు, అది ఆయన అన్నమాట. ఆయన 31 మంది బీసీలను ముఖ్యమంత్రి చేసిన పార్టీ బీజేపీ. రైట్ సార్ రవికుమార్ గారు. కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పుకోవారంటే బీజేపీ ఇప్పటి వరకు చేసినటువంటి ముఖ్యమంత్రుల్లో అత్యధిక శాతము బీసీ ముఖ్యమంత్రులు చేసింది అన్నది. చెప్పండి సార్, లిస్ట్ చెప్పండి సార్, లిస్ట్ చెప్పండి సార్. దాంట్లో ఏమైనా నంబర్ లో ఏమైనా కొంచెం పైన కిందకి అయ్యుండొచ్చు, కానీ ఆయన చెప్పే ఉద్దేశం ఏంటంటే ఆయన ఎక్కువ మంది దేవేంద్ర ఫడ్నవీస్ బీసీనా? దయచేసి చెప్పండి, దేవేంద్ర ఫడ్నవీస్ బీసీనా, యోగి ఆదిత్యనాథ్ బీసీనా, శివరాజ్ సింగ్ చౌహాన్ బీసీనా, వసుంధరా రాజే సింధియా బీసీనా, ఎవరు బీసీలో చెప్పండి దయచేసి. ఇప్పుడు 10 మంది ముఖ్యమంత్రులు ఒకరు మాత్రం బీసీ మేడం. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ముఖ్యమంత్రి బీసీ. వారు అక్కడ బీసీ ముఖ్యమంత్రి అని అనౌన్స్ చేయలేదు భారతీయ జనతా పార్టీ. కానీ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ లేదు. ఇక్కడ మాత్రం
మాత్రం బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి మరి ఆంధ్రలో భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఆంధ్రలో పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ చేస్తారా? తెలంగాణ రాష్ట్రంలో ఆదరించే పరిస్థితి లేదు. రెండు నేను ఇంకోటి ఒక మేడం, విషయం చెప్తున్నా. జిహెచ్ఎం సెలక్షన్ లో భారతీయ జనతా పార్టీకి సెంటర్స్ ఎవరు కూడా ఓటేయలేదు, టిఆర్ఎస్ పార్టీ మాత్రం వేసిరు. తెలంగాణ సెంటర్స్ అంతా కూడా ఆనాడు భారతీయ జనతా పార్టీ వేసారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో చరణ్ కౌశిక్ గారు మీ పాయింట్ నోటెడ్ అండి. జిహెచ్ఎం ఎన్నికల్లో ఎవరెవరు సెటిలర్లు ఎవరెవరు కోట్ వేశారు టిఆర్ఎస్ కి. ఇప్పుడు టిఆర్ఎస్ ని మనం ఫ్యాక్టరింగ్ చేయట్లేదు. యాక్చువల్లీ ఇక్కడ సెటిలర్లు ఏదో వీళ్ళు మాత్రం పంచుకుంటారు అనడానికి లేదండి. ఖచ్చితంగా సెటిలర్లకి ఇంతో అంతో ఇప్పుడు టీఆర్ఎస్ మీద బీఆర్ఎస్ నాయకుల మీద గురి మెజారిటీ. ఎందుకంటే అక్కడ స్థానికంగా నిలబెట్టిన అభ్యర్థుల్ని కూడా అలా చూసి అటువంటి ఒక రీచ్ ఉండే నాయకుల్ని నిలబెట్టారు బీఆర్ఎస్ వాళ్ళు. నేనేమంటున్నా, ఆయన ఉద్దేశం అర్థం చేసుకోండి. అత్యధిక మంది ముఖ్యమంత్రులు అవగాహన రాహిత్యము. ముందు ఆయన స్టడీగా చదువుకోడు, ఏం ప్రిపేర్ కాడు, ఏది పడితే అది మాట్లాడతాడు. కాదండి, వాట్ ఈస్ నాన్ సెన్స్? మీరు ఎలా ఇట్లా వస్తే మాట్లాడుతున్న మధ్యలో వస్తే ఇట్లా మీరు మాట్లాడప్పుడు రాలేదు కదా, అట్లా ఏంటండి మీరు? నాకు అర్థం కాదు. మాట్లాడు చెప్పనివ్వండి. ఆయన ఉద్దేశం అదని చెప్పబోతున్నాను అంతే. ఏదో నంబర్లు ఏమైనా పైన కిందికి అయిండొచ్చు, అవుతా ఉంటది. ఇప్పుడు ఆయన ఎవరు, చంద్రబాబు నాయుడు గారి కొడుకు, ఆయన మాట్లాడలేదా? రైతుల గాయాలపైన జేబుల నుంచి పేపర్ తీసి ఆ కారం చల్లాడు. ఇదా అండి? మరి ఆయనకంత అవగాహన ఉన్నట్ట? ఆయన ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఆయన సమర్థిస్తున్నానో విమర్శిస్తున్నానో మీరు చెప్పే విషయం ఎట్లుందంటే, ఏదైనా నంబరు ఆయన తప్పు చెప్పాడు, నంబర్ తప్పు చెప్పినప్పుడు ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. కానీ దాన్ని గెలికి నంబర్ తప్పు చెప్పాడు. రవికుమార్ గారు, why should the entire public make allowances only for one person because he is a film hero, sir? చెప్పండి. ఇప్పుడు మీరు ఆరితేరిన రాజకీయ పార్టీ, మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, మీకు ఇంటెలెక్చువల్ ఫోరంలు ఉన్నాయి, వాజ్పేయి గారు ఉన్నారు, అద్వానీ గారు ఉన్నారు. మీకు ఇలాంటి ఒక స్టేట్మెంట్ వచ్చినప్పుడు సంఖ్యాపరంగా why are you defending and justifying, sir? Doesn't it bring your image down? I'm not justifying. I'm simply saying the intention of the person who spoke. Numbers may vary. Numbers may be subject to correction. Right. I'm telling you about this. సబ్జెక్ట్ టు కరెక్షన్ లో ఏమైనా నంబర్ తప్పిపోయి ఉంటది, అవుతుంటది, మిస్టేక్ జరుగుతూ ఉంటాయి. ఓకే సార్, నోట్ నంబర్ కూడా తప్పు. ఓకే, నంబర్ కానీ బీసీ ముఖ్యమంత్రులు చేసింది మీ పార్టీ అనే దాన్ని కూడా చరణ్ కౌశిక్ గారు ఛాలెంజ్ చేస్తున్నారు. నేను మాట్లాడతా ఇప్పుడు ఏమేం చేసి ఎవరెవరిని చేశారో అడుగుతున్నారు. 31కి ఆయన చెప్పిన నంబర్స్ లో ఏమైనా తప్పు ఉండొచ్చు. కానీ అత్యధిక మంది, మీరు ఉమాభారతి గారి దగ్గర నుంచి మీరు చూసుకుంటే ఎక్కువ మంది బీసీలను చేసింది మాత్రం మేమే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నాది లేదు. కాకపోతే ఆ విషయం పైన ఆయన అవగాహనకి కొంచెం మనం అంటే అది క్వశ్చన్ చేయడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం అంతే. ఇప్పుడు వేరే విషయం కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు సిపిఐతో 2019 లో సిపిఎం తో కలిసి మాట్లాడారు. అండ్ దానికి వివరణ ఇచ్చుకున్నారు క్లియర్ గా. ఆయన చెప్తున్న ప్రతి మీటింగ్ లో, మాట్లాడుతున్న ప్రతి మీటింగ్ లో కూడా ఆయన చాలా క్లారిటీగా చెప్తున్నారు. కమ్యూనిజం అంటే కేవలం కమ్యూనిజం అంటే సనాతన ధర్మాన్ని తొక్కి పెట్టి కమ్యూనిజం తీసుకొని పోవడం కాదు. అదేవిధంగా సనాతన ధర్మం అంటే కమ్యూనిజాన్ని తొక్కి పెట్టి సనాతన ధర్మాన్ని ఒకటే ముందు పోర్ట్రే చేయడం కాదు. రెండింటినీ ఒకటే వైపుగా తీసుకొని నడుపుకొని పోవడము. అదే నాకు తెలిసింది. సనాతన ధర్మాన్ని సోషలిజాన్ని కలిపింది అని తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాను. దానికి ఉదాహరణగా దాశరథి కృష్ణమాచార్య గురించి చెప్పారు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నటువంటి దాశరథి కృష్ణమాచార్య గారు నాకు ఆదర్శం అని చెప్పారు. అదే విషయం చెప్తున్నాను. ఇప్పుడు దీంట్లో టీడీపీ వాళ్ళు హైదరాబాద్ లో రెండు విషయాలు వచ్చాయండి. ఒక నిమిషం, రెండు విషయాలు వచ్చాయి. ఇప్పుడు అనలిస్ట్ గారు మాట్లాడితే ఏమన్నారంటే సెటిలర్స్ విత్ కమ్మ, సెటిలర్స్ వితౌట్ కమ్మ అనే విషయం కూడా చెప్పారు. నేనేమంటున్నా, ఎస్, నేను ఐ అగ్రీ విత్ యువర్ పాయింట్. సెటిలర్స్ విత్ కమ్మ ఓకే, మంచి పాయింట్. అది అట్లా ఉంటేనే కరెక్ట్. అట్లా ఉంటేనే మనకు కూడా బాగుంటుంది, ఇక్కడ కూడా అందరికి బాగుంటుంది. సెటిలర్స్ వితౌట్ కమ్మ అంటే కమ్మ అనేది సపరేట్ గా ఒక వర్గం లాగా తయారయ్యి, ఒక ఉగ్రవాద టీం లాగా తయారయ్యి, మోడీ గారిని ఇష్టం వచ్చినట్టు నానా మాటలు మాట్లాడుతూ, బీజేపీని ఇష్టం వచ్చినట్టు నానా మాటలు మాట్లాడుతూ తీసుకుందేమో ఈ కమ్మ. రవికుమార్ గారు, ఐ రియలీ నీడ్ మీ అమూల్యమైన వివరణ ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారు మోదీ గారిని అనని మాట లేదు, మీకు తెలుసా విషయం. చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు చాలా డిఫెన్సివ్ గా ఆయన్ని ఆల్మోస్ట్ ఆయన అజెండాని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ పొత్తు కంటే కూడా ఎక్కువ అది ఇట్స్ ఒక బంధం ఫామ్ చేసుకున్నారు. ఏపీలో జైలు ప్రాంగణం నుంచి బయటకు వచ్చి ఎమోషనల్ గా
పవన్ కళ్యాణ్ గారు మీతో పొత్తులో ఉంటారు. ఇప్పుడు మీతో పొత్తులో ఉండే నాయకులు మీ నాయకుల్ని వాళ్ళు గౌరవించాలనే ఒక కనీస ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఆ నాయకుల్ని గౌరవించని వాళ్ళతో వాళ్ళు పెట్టుకోరు సంబంధాన్ని ఉంటుంది. మరి ఈ ట్రయాంగిల్ ని ఎలా అర్థం చేసుకోవాలి సార్ చెప్పండి జనం? అంటే రాజకీయ ప్రయోజనాల కోసం ఎప్పుడైనా ఏదైనా ఓకే అనుకోవాలా? నేనేమంటున్నా, ఇదే రాజకీయ ప్రయోజనాల కోసము ఇదే చంద్రబాబు నాయుడు గారు బీజేపీని వద్దనుకొని ఆంధ్రప్రదేశ్ ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని విడగొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీతో పోయినప్పుడు మరి జనాలు ఏమనుకోవాలండి? అండి ఆర్ యు అగేన్స్ట్ డివిజన్ బైఫర్కేషన్ అండి? ఆర్ యు అగేన్స్ట్ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? యు వోటెడ్ అగేన్స్ట్ ఫర్ ఇట్. How can you blame Congress? You voted for it. You voted for it. Please don't. లేదు. మీరు ఆ బిల్లుకి మద్దతు ఇస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా? బిల్లుకు మద్దతు ఇస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా? మద్దతు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. వారే చెప్పుకున్నారు కదా, వెంకయ్యనాయుడు గారు చెప్పారు. మరి మాట్లాడుకోండి ప్లీజ్, కొంచెం డిసిప్లిన్ గా మాట్లాడుకుంటాం. అదే మరి మీరు ఓటేనని చెప్తారండి. కాంగ్రెస్ పార్టీ డివైడ్ చేయలేదు. యూ అండ్ కాంగ్రెస్ హావ్ డివైడెడ్ ఆంధ్రప్రదేశ్. Both are hand in hand. Hand in hand. You have. కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే మీరు మధ్యలో అడ్డమడ్డం వచ్చి అరే మరి ఫ్యాక్ట్స్ డిబేట్ చేయకండి. ఫ్యాక్ట్స్ డిబేట్ చేయకండి. లోక్సభలో వ్యతిరేకిస్తున్నారా, రాజ్యసభలో వ్యతిరేకిస్తున్నారా? మీరు తెలంగాణ బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేశారా? కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు ఎట్లా చేతులు కలిపాడని అడిగా. అది రాజకీయ ప్రయోజనం కాదు. మీరెందుకు కలిపి పోటీ చేసారు కదా? స్టేట్ బైఫర్కేషన్ మీరు ఓటే లేదా? లేదండి, 14లో పోటీ చేసిన వాళ్ళు బైఫర్కేషన్ సపోర్ట్ చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. సైద్ధాంతికంగా కూడా కాంగ్రెస్ పార్టీతో చేయగలపకూడదు. ఏ విధంగా రాజకీయ అవసరాలకు తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీతో చేయగలపకూడదు. ఏ విధంగా చూసుకున్నా జనతా పార్టీలో జనసంఘ విలీనం అయితే దేనికోసము? జనతా పార్టీలో విలీనం కావచ్చు. మళ్ళీ 84 లో నా వివరణ అడిగారు, నేను చెప్తున్నా. ఇది కూడా వినండి. మరి ఎవరైతే బలహీనంగా ఉన్నారో అప్పుడు సిద్ధాంతాలు ఎవరికి కనపడవు, కమ్యూనిస్టులతో కౌగులించుకుంటారు. మధ్యలో వస్తామని నాకు అర్థం కాదు. నీ టైం వచ్చి నీకు టైం ఇస్తారు కదా, నువ్వు ఫ్యాక్ట్స్ డివైడ్ చేయకండి. ఫ్యాక్ట్ సెపరేట్ చేయాలి కదా. నేను చెప్పింది నీకు తప్పనిపిస్తే నువ్వు నీ టైం వచ్చినప్పుడు చెప్పండి. నాకు చెప్పక మధ్యలో వచ్చి అర్థం పట్టేట్లా స్వప్న గారు. ఒక్క నిమిషం సార్. నేను అనేది టీడీపీ ఎవరితో ఎప్పుడు పొత్తు పెట్టుకుంది అన్నది మీ బెంచ్ మార్క్ కాకూడదు కదా. ఇప్పుడు మీ బెంచ్ మార్క్ ఏంటి? మోదీ గారిని నానా మాటలన్న ఒక వ్యక్తి, ఒక పార్టీ అధినాయకుడు, వాళ్ళతో మీరు దూరంగా ఉన్నారు. కానీ మీ మిత్రపక్షం, చాలా దగ్గర మిత్రపక్షం, కలిసి బరిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో మిత్రపక్షంగా ఉన్నారు. అది సైద్ధాంతికంగా if they don't, how does it work out? No. There is a distance between TDP and BJP because TDP is still with Congress. There is no official announcement from TDP that we are separating from Congress and మళ్ళీ మాట్లాడక బాస్. రాజకీయం తెలియకపోతే ఊకోండి. 19లో టీడీపీ వేరుగా పోటీ చేస్తాను, ఇట్లా మాట్లాడితే ఎట్లా అండి? ఇంత రాజకీయాల్లో ఉన్నారు మీరు, ఇంటెలెక్చువల్స్ అని చెప్తారు. మరి నాకు అర్థం కాదు. కాదే 2019లో వాళ్ళు వేరుగా పోటీ చేసినారు మేడం. ఏమన్నా అర్థం? 18లో కాంగ్రెస్ టీడీపీ కలిసి పోటీ చేసిన మేడం. 19 ఎలక్షన్ లో వాళ్ళు వేరుగా పోటీ చేసి వేరుగా పోటీ చేస్తే ఇంకా పొద్దున్న మాట్లాడుతున్నారు. రవికుమార్ గారు అన్న పాయింట్ ఏంటంటే అఫీషియల్ గా మేము విడిపోతున్నాం చెప్పలేదు. మీరే మెర్జీ చేసుకున్నారు టీడీపీలో. భారతీయ జనతా పార్టీ రాజ్యసభ పక్షాన్ని మెర్జీ చేసుకుంది భారతీయ జనతా పార్టీ మేడం. టీడీపీ పక్షాన్ని చేసుకున్నారు కదా మీరే. అరే ఇవన్నీ ఉల్టా మాటలు మాట్లాడదు. మీరు ఓట్ల కోసం ఏది పడితే అది మాట్లాడితే ఎవరు నమ్మరు మిమ్మల్ని. మీరు జనసేన పవన్ కళ్యాణ్ చూసి ఓట్లు వేస్తారు అనుకుంటారా? తెలంగాణ ప్రజలు అంత సీన్ లేదు పవన్ కళ్యాణ్ గారికి. సీమాంధ్రుడు ఎవరు ఓట్లు ఆయనకు. మీకు ఎవరే లీడర్ ఉన్నాడు? మీకు భారతీయ జనతా పార్టీ లేరు, జనసేన లీడర్ గారు తెలంగాణ రాష్ట్రంలో. మీకైనా ఓట్లు వేస్తాడు ఇద్దరు కలిపి. ఏం బయట మీకు తెలియకుండా వచ్చినా ఏది పడుతుంది మాట్లాడితే ఎట్లా? చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గాని ఎప్పుడైనా మేము కాంగ్రెస్ తో సెపరేట్ అవుతున్నాం అన్నట్టుగా ఎక్కడన్నా మాకు టీడీపీకి ఏమైనా సంబంధం ఉందా? అనవసరంగా ఎందుకు మాట్లాడేది? అది తప్పు. అరే మళ్ళీ మాట్లాడతారు మీరు. రాజకీయాలు తెలిసిన వాళ్ళు మాట్లాడతారా? మీరు రాజకీయాలు తెలియకపోతే తెలుసుకోండి. మరి ఇదే మాట్లాడేది పద్ధతి. మీరు రాజకీయాల్లో మీరు అట్లా మాట్లాడారు. కాంగ్రెస్ కి కనీసం డివిజన్ కమిటీలు కూడా లేవు.
ఎవరికి కమిటీలు దేవుడు ఎరుగు డివిజన్ కమిటీలు కూడా పోయేటోళ్ళు లేడా ఓటు అడగడానికి ఎక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటు అడగడానికి పోయేటోళ్ళు లేడా? ఊకోవా నువ్వు భలే చెప్తున్నావు నువ్వు రాజకీయం తెలిసినట్టు పెద్ద నీకు పేద ఉద్ధరిస్తున్నావు అగో రాజకీయం తెలియకపోతే మాట్లాడు ఏది పడుతుంది మాట్లాడతాం ప్రేమలో కూర్చొని నీ భారతీయ జనతా పార్టీ ఏడుందా తెలంగాణ రాష్ట్రంలో మీ పార్టీ లేదు ఒకటి అనవసరంగా జనసేనతో పొత్తు పెడుతున్నారు మీరు అనవసరంగా మాట్లాడకు ఈ మైక్ దొరికినది ఏది పడుతుంది మాట్లాడకు మీకు 8 స్థానాల్లో జనసేన టికెట్ ఇచ్చినప్పుడు మీ పార్టీ అయిపోయింది కదా జనసేన ఇచ్చినప్పుడే 4 స్థానాలు జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు మేడం 4 స్థానాలు పవన్ కళ్యాణ్ కూర్చొని వాళ్ళు కార్పొరేటర్ లేదు 8 స్థానాలు ఇచ్చిన భారతీయ జనతా పార్టీ అయిపోయింది కదా ఇంకెక్కడ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎక్కడిది జనసేన ఎక్కడిది పవన్ కళ్యాణ్ ఎక్కడిది ఇంకా పవన్ కళ్యాణ్ ఆల్రెడీ అయిపోయింది కదా ఇప్పుడేదో మీరు కాంగ్రెస్ కర్ణాటక జోష్లో మాట్లాడుతున్నారు. లేదు మేడం మేము జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలపడ్డది జిఎస్బిఎస్ సర్వే తీసుకోవచ్చు 10% కాంగ్రెస్ పార్టీ బలపడ్డది కాబట్టి ఎస్పీ పార్టీ ఉత్తరప్రదేశ్ పొత్తుకొచ్చింది పశ్చిమ బెంగాల్ టీఎంసీ వచ్చింది ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తుకొచ్చింది మీరు అనవసరంగా భారతీయ జనతా పార్టీ ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు చెప్తే అయిపోతాం మేడం భారతీయ జనతా పార్టీ అనవసరంగా ఏది పడుతుంది మాట్లాడితే ప్రేమలో కూర్చొని చాలు బాగానే ఇచ్చింది టైం రాజశేఖర్ గారు మీరు ఏం రాజకీయాలు కూడా ఏది పడుతుంది మాట్లాడుతున్నారు సుజాత గారు రాజకీయం ప్రజలకు తెలియదు బానే ఉంది నీ ఇంటెలెక్చువల్ రాజకీయం తెలిసిందిలే బానే ఉంది కానీ ఏమన్నా అర్థం లేదు ఆపండి కంటిన్యూ మాట్లాడితే ఏది పడుతుంది ప్రేమలో కూర్చొని మాట్లాడి పవన్ కళ్యాణ్ రాగానే అయిపోయింది ఇక భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి ఏది పడుతుంది మాట్లాడితే రాజకీయం మాకు తెలియదు సరే ఇప్పుడు ఆపండి మీరు ఆపురు ఏంది మాట్లాడారు వచ్చిన గంట దొరికింది ఒకటే ఊపోదాం ఉపన్యాసం లాగా ఉన్నది ఇది బహిరంగ సభ నయమన్నా ఇది ఇక్కడ ఆయన ఏమన్నారంటే నంబర్స్ లో ఏదో కొద్దిగా పొరపాటు అయ్యొచ్చు అని చెప్తారు బహుశా ఆయనకి తెలంగాణలో పవన్ కళ్యాణ్ అనుబంధం కొత్త కాబట్టి ఒకసారి ఏమైనా తడబడి ఉండొచ్చు అంటున్నారు మాకు ప్రతి పాట మిస్ మ్యాచ్ అవుతుంది అంటే అర్థమైంది మీ పాయింట్ అర్థమైంది అది అంటే అది భూతద్దంలో మనం చూడకుండా వేరే ఏమన్నా మాట్లాడదామని అడుగుతున్నాం మేము ఎందుకంటే అలాంటివి చాలా దొరుకుతాయి నేనేమంటానంటే సుజాత గారికి మీరు 8 స్థానాల్లో ఎన్ని స్థానాల్లో డిపాజిట్లు వస్తాయి మీకు కనుక కాంగ్రెస్ సెటిలర్ ఓట్లని మీకు పడితే కుక్కట్పల్లిలో మీరు గెలుస్తారా ఒకవేళ అంటే గత ఎన్నికల్లో 2018లో సుహాసిని గారికి అంటే హరికృష్ణ గారి కుమార్తె సుహాసిని గారికి 70,000 ఓట్లు వచ్చినాయి ఆ 70,000 ఓట్లకి మీ బీజేపీ ఓట్లు మీ పవన్ కళ్యాణ్ ఓట్లు కలిపి 1,00,000 దాటుతారా 70,000 తగ్గితే గనక టీడీపీ మీకు ఓటు వేయలేదని ప్రామాణికంగా తీసుకొని దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ లో మీరేమన్నా సమీక్షించుకుంటారా ఇది ఎవరికి మీ క్వశ్చన్ బోత్ జనసేన గారికి అండ్ మన సుజాత గారికి రవికుమార్ గారికి ఇప్పుడు సుజాత గారు ఇలాగ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి లీడర్ లేరని చెప్పారు మరి జనసేనకు తెలంగాణ లీడర్ ఎవరు అసలు తెలంగాణకు అధ్యక్షుడు ఉండా కనీసం జనసేనకి మీ పార్టీ ఎక్కడ జనసేన తెలంగాణలో ఎక్కడ ఉంది మీరు 8 స్థానాలు అసలు వాళ్ళ అభ్యర్థి పేర్లు ఎవరు తెలియదు మామూలు కాంగ్రెస్ పార్టీ లీడర్ లేరని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇష్యూస్ మీద తెలంగాణలో పోరాటం చేశాం ఎక్కడ పోరాటం చేసింది మేడం ఆంధ్రప్రదేశ్ లో జనసేనకి 2 నాయకులు ఉన్నారు మాకు తెలిసి ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఒకటి నాదెండ్ల మనోహర్ గారు తప్ప మిగతా పేర్లు మాకు తెలియదు తెలంగాణలో వారి శాఖ అధ్యక్షుడు ఎవరో చెప్పాలా అసలు మీకు శాఖ అధ్యక్షుడు ఎవరో తెలియదు కాంగ్రెస్ పార్టీ లీడర్ లేరని చెప్తే లైన్ లోకి రాలేదు కాబట్టి రవికుమార్ గారు సుజాత గారు వినిపిస్తుందా మ్యామ్ వినిపిస్తుందండి ఫ్రీక్వెంట్ గా సిగ్నల్ కట్ అవుతుంది ఒకసారి మీకు ఇంటరాశ్వర్ గారు క్వశ్చన్ వినిపించింది కదా మీకు మీరు పునఃసమీక్షించుకోవాల్సిన పరిస్థితి వస్తే అంటే ఒకవేళ కుక్కట్పల్లిలో సుహాసిని గారు నందమూరి సుహాసిని గారు అంటే మీరు ఏ ఓట్లు అయితే నమ్ముతున్నారో ఆ ఓట్లకి పూర్తి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన సుహాసిని గారు బరిలోకి దిగి ఆ ఎలక్షన్ ఓడిపోవడమే కాకుండా 70,000 ఓట్లు వచ్చాయి ఇప్పుడు మీరు రావడం వల్ల పిక్చర్లోకి అది 1,00,000 ఓట్లుగా మారి ఒకవేళ అది అలా అవుతుందా ఏం జరగబోతుంది 70,000 కంటే తగ్గితే మీకు టీడీపీ వాళ్ళు ఓట్లు వేసినట్టు మీరు భావిస్తారా అది మీ దీన్ని సమీక్షించుకుంటారా నేను చెప్తాను క్వశ్చన్ గత ఎన్నికలలో 2018లో తెలుగుదేశం పార్టీకి కూకట్పల్లి నియోజకవర్గంలో హరికృష్ణ గారి కుమార్తె సుహాసిని గారు పోటీ చేస్తే 70,000 ఓట్లు వచ్చినాయి తెలుగుదేశం పార్టీకి ఆ 70,000 ఓట్లకి జనసేన పవన్ కళ్యాణ్ గారి ఓట్లకి బీజేపీ ఓట్లు కలిపి మీరు 1,00,000 దాటితే తెలుగుదేశం ఓట్లని మీకు పడినట్టు 70,000 ఫిగర్ తగ్గితే గనక టీడీపీ ఓట్లు మీకు పడనట్లు దీన్ని మీరు ఈ విశ్లేషణకి మీరు అంగీకరిస్తారా మీకు 70,000 దాటుతని మీరు ధీమాగా ఉన్నారా దాటకపోతే ఆంధ్రప్రదేశ్ లో మీ పొత్తు ఎలా ఉండబోతుంది ఫస్ట్ సుజాత గారు దెన్ మన రవికుమార్ గారు సుజాత గారు చెప్పండి మ్యామ్
ఖచ్చితంగా 1,00,000 ఓట్లు పైన దాటుతాయండి. దాని గురించి మీరెవరు టెన్షన్ పడొద్దు. మేము ఖచ్చితంగా 100% మేము బాగా బలంగా ఉన్నాము, నమ్మకంగా ఉన్నాము. మేము షూర్ గా పడతాయి ఓట్లు ఖచ్చితంగా. ఎందుకంటే నేను చెప్పాను కదా ఇంతకు ముందు, అక్కడ టీడీపీ పొత్తు చెడగొట్టుకునే ఉద్దేశం ఏ మాత్రం లేదు. లోకేష్ గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పొత్తు విషయంలో వారు చాలా క్లారిటీ తోటే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ శ్రేణులు ఓట్లు మాకు పడతాయి. కూకట్పల్లిలోనే కాదండి, ఇంకా ఎక్కడ కూడా చూసుకున్నా టీడీపీ సపోర్ట్స్ ఓట్లన్నీ మాకే పడతాయి. గ్యారెంటీగా ఉన్నామండి. 8లో ఎన్ని గెలుస్తారని అడుగుతున్నారండి. 8లో ఎన్ని గెలుస్తారు సార్? ఎవరైనా ఇప్పుడు పోటీ చేసినప్పుడు అన్ని గెలుస్తామని, గెలవాలనే ఉద్దేశంతో పోటీ చేస్తాం, అన్ని గెలుస్తామని అనుకుంటారు. డిపాజిట్లు ఎన్ని వచ్చినాయి అన్నది 2000 మీరు పార్టీ పెట్టినప్పుడు, మీరు మొదట పోటీ చేసినప్పుడు మిమ్మల్ని కూడా వేరే పార్టీలు ఇలాగే హేళన చేస్తుంటే అది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్తారు కానీ ఒక్కసారి వెంటనే గవర్నమెంట్ ఏ పార్టీ ఫామ్ చేయదు సార్. ప్రజల కోసం మేము ఒక్కొక్క మెట్టు ఆ విషయంలో మీరు డిపాజిట్లు రావని చెప్పి మీరు హేళన చేయాల్సిన అవసరం లేదు. ఇందాక ఇంకొక విషయం, పవన్ కళ్యాణ్ గారు నెంబర్స్ ఏవో తప్పు చెప్పారని చెప్పి మీరు దాన్ని తప్పు పడుతున్నారు. అలా తీసుకుంటే కేసీఆర్ గారు హుస్సేన్ సాగర్ ని ప్రక్షాళన చేసేస్తానన్నారు. అది అంత పెద్ద బ్లండర్ మిస్టేక్. ఇప్పటి వరకు ఏమైందో అందరికీ తెలుసు. తప్పు పట్టాలనుకుంటే చాలా ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అడగమనమ్మా, అదే కాదు మేము కోరుకునేది. బీసీలు ముఖ్యమంత్రులు అంతకు ముందు కూడా బీజేపీ చేసిన ముఖ్యమంత్రుల గురించి మాట్లాడారు. నెంబర్ అటు ఇటు అయ్యిందన్న దాని గురించి మీరు మాట్లాడుతుంటే మేము మాట్లాడాలంటే కూడా చాలా ఉంటాయి సార్. దాని గురించి కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారంటే బీసీలు ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ మాట ఇచ్చిందంటే మాట నిలబెట్టుకుంటారు. కానీ ఇక్కడ సుజాత గారి పాయింట్ ఏంటంటే, రాజకీయంగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇలా మరి అందరూ అంటే ఇందాక అందుకనే అడిగారు మీరు ఎన్జిఓ పెట్టారని. రాజకీయంగా విమర్శ చేయకపోతే ముఖ్యంగా ఇక్కడ ఒక అజెండా, మీ అజెండా ఏమిటి, ఎవరి పక్షాన ఉన్నారు అని క్లియర్ గా ప్రజలకు చెప్ప. మీరు కేసీఆర్ గారిని విమర్శించట్లేదు, పోనీ రేవంత్ రెడ్డి గారిని అంటున్నారంటే అది అనలేదు. మిత్రుడంట ఎటువంటి ఒక ఫీలింగ్ లేకుండా మీరు వచ్చి జస్ట్ ఓకే నేను ఉన్నాను ఇక్కడ బరిలో అంటే జనం ఎందుకండి ఏ ఎమోషన్ మూవ్ అవుతారు చెప్పండి? మేము జనసేన చాలా క్లియర్ గా చెప్తుంది, ప్రజల పక్షాన ప్రజల కోసం పెట్టిన పార్టీ అని. ప్రజలకు మంచి చేసే కాదండి, ప్రజల పక్షాన అక్కడ కూడా వారాహి కదా. వారాహిలో మీరు మాట్లాడిన తిట్లు ఏమిటి, బూతు మాటలు ఏమిటి, మరి అక్కడంతా ప్రజల పక్షాన కాదా? ప్రజలతో కలిసి మంచి చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తుంది, ప్రజలకి మంచి చేస్తుంది, దేశానికి ఒక మంచి బలమైన నాయకత్వం. ఆంధ్రప్రదేశ్ నట్టేట ముంచింది, ప్రత్యేక హోదా ఎగ్గొట్టింది, పోలవరం ఎగ్గొట్టింది, రైల్వే జోన్ ఎగ్గొట్టింది, కడపకు కర్మానగరం ఎగ్గొట్టింది, వెనకబడిన జిల్లాలకు నిధులు ఎగ్గొట్టింది, సర్వనాశనం చేసింది. దగా ద్రోహం నయవంచనకి మారు పేరు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో. 51 సీట్లు ఇచ్చింది కదా, అక్కడ వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది కూడా అడగండి. మరి పట్టుకోండి. జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించకుండా ఎందుకున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ప్రశ్నించండి. ఏం చేస్తున్నారు మీరు? ప్రత్యేక హోదా తీసుకురాలేదని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఏమో లడంగి అంటారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే మీకు ప్రత్యేక హోదా సంబంధం లేదు, ఆయన తీసుకురావాలి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే మీరు మీటింగ్లు పెడతారు. అడిగి తెచ్చుకోలేకపోతున్నారు సార్. క్లియర్ ఒకటే, అక్కడ ప్రభుత్వం అక్కడ ముఖ్యమంత్రి మీద ఉన్న కేసుల వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోలేకపోతున్నారు. కనీసం మీరు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లడంగి అని మీటింగ్లు ఎందుకు పెట్టారు? ఇప్పుడు ఎందుకు పెట్టట్లేదు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకు సరైన లెక్క. అది సరే మీరు మనం చాలా డీప్ గా ఈ టాపిక్ లోకి వెళ్తున్నాం, మాకు అర్థమైంది. కానీ ఇక్కడ మనకి 30% వేసే పరిస్థితిలో కూడా అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ఉండడం వల్ల కాదమ్మా. సుజాత గారు ఒక్కసారి వినండి సుజాత గారు. అమ్మా మీరు టీడీపీ అధికార ప్రతినిధి కాదు, జనసేన అధికార ప్రతినిధి. టీడీపీ నుంచి మాట్లాడలేదు సార్ నేను. ఇక్కడ మీరు అక్కడ మీరు బీజేపీ గురించి మాట్లాడినప్పుడు నేను వైసీపీ ప్రభుత్వం గురించి నేను అడిగేది ఏంటంటే లడంగి అన్న మీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? కాదు, అదొకటే కాదు, అసలు అంటే ఇప్పుడు ప్రజల కోసం పెట్టిన పార్టీ కాబట్టి పరుషంగా మాట్లాడలేదు అంటారు సుజాత గారు. మరి పరుషంగా అక్కడ ఏపీలో అయితే మాట్లాడచ్చు. ఇక్కడ ఎవరి పక్షాలు ఉన్నారో తెలుసుకోవడానికేనండి. మీరు తిట్టాలని అనలేదు, ఎవరిని తిట్టక్కర్లేదు, ఎవరిని బూతులు తిట్టక్కర్లేదు, మాట్లాడక్కర్లేదు. ఎవరి పక్షాలు ఉన్నారో తెలుసుకోవడానికి మాత్రమే. సో ఫైనల్లీ రవికుమార్ గారు పాయింట్కి వచ్చేద్దాం. ఎన్ని గెలుస్తున్నారు సార్ రవికుమార్ గారు? ఎన్ని గెలుస్తున్నారు తెలంగాణ ఎలక్షన్ లో మీరు? మేడం, తెలంగాణ ఎలక్షన్ లో ఇప్పటి వరకు మేము 30 సీట్లు ఖచ్చితంగా గెలిచేటి ఉన్నాయి. ఒక 30 సీట్లలో పోటీ ఉంది. ఒక 30 సీట్లలో ఆ పోటీ మాకు బీఆర్ఎస్ తో ఉంది, కాంగ్రెస్ తో లేదు. ఎందుకంటే
గత 4.5 సంవత్సరాల నుంచి తెలంగాణలో కొట్లాడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కరెక్ట్. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, ఉప ఎన్నికలు కావచ్చు, వీటన్నిటిలో న్యాయంగా మాట్లాడదాం. నేను ఎక్కడ కూడా 100% కరెక్ట్. ఐ అగ్రీ, ఐ ఎండోర్స్. కొట్లాడిన పార్టీ బీజేపీ పార్టీ, సంస్థాగతంగా గట్టిగా ఉన్న పార్టీ బీజేపీ పార్టీ. మాకు బూత్ లెవెల్ నుంచి పన్నా ప్రముఖ లెవెల్ నుంచి మేము సంస్థాగతంగా గట్టిగా ఉంటాం. మా కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటి నుంచి పనిచేయట్లేదు, 4 సంవత్సరాల నుంచి పనిచేస్తూనే ఉన్నారు, అట్లాగే పనిచేస్తున్నారు. మా ప్రోగ్రామ్స్ మీకు తెలిస్తే మీరు నమ్మరు మేడం. ఒక కార్పొరేట్ కంపెనీలో పని ఎట్లుంటుందో అట్లా ఉంటుంది మాకు. అట్లాంటి ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేసుకొని పనిచేస్తా ఉన్నాం మేము. ఇప్పుడు కాంగ్రెస్ మధ్యలో వచ్చేసి మీడియాలో కృత్రిమ హైప్ క్రియేట్ చేసేసుకొని కాంగ్రెస్ వచ్చేసిందంటే అక్కడ నేను నల్గొండ, జనగాం జిల్లా, మా నారాయణపేట జిల్లా, 3 జిల్లాల్లో నేను ఒక 30 గ్రామాలు తిరిగాను నాకు ప్రచారం పైన. తిరిగితే అక్కడ తెలుస్తున్న విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ డివిజన్ కమిటీస్ ఉంటాయి కదా, ఇప్పుడు మనకి మండల కమిటీస్, మండల తర్వాత గ్రామ కమిటీలు ఉంటాయి. ఎక్కడ కూడా కనీసం కమిటీలు లేవు. కేవలం హైప్ వల్ల అప్పుడప్పుడు ఏదో కాంగ్రెస్ పార్టీలో వచ్చి జాయిన్ అవుతున్నారు, మళ్ళీ ఎక్కడ కూడా అక్కడ పోతున్నాడు. ఎవరు కూడా కనీసం ప్రచారం కూడా ఒక పద్ధతి ప్రకారం ప్రచారం కూడా జరగట్లేదు కాంగ్రెస్ పార్టీ. రైట్. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థులు. ఎందుకంటే చాలా మంది కూడా డబ్బులు పెట్టి మాట్లాడుతున్నావు. నీ పార్టీకి ఎక్కడ తెలంగాణలో ఉందా భారతీయ జనతా పార్టీ? మా పార్టీకి 40 లక్షల మంది మెంబర్షిప్ ఉన్నారు. మా కౌన్సిలర్ లేని, మా కార్పొరేటర్ లేని, మా ఎమ్మెల్యే. అసలు మీ పార్టీ ఎక్కడ ఉంది తెలంగాణలో? భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏం చేసింది? విభజన హామీలు నెరవేర్చిరా? ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్ వస్తుంటే అప్పర్ ప్రాంతాలకు 40,000 కోట్లు ఇచ్చారు, తమిళనాడుకి మెట్రో రైలు ఇచ్చారు, కేరళకి మెట్రో రైలు ఇచ్చారు. మీరు తెలంగాణకి ఏం చేసి చెప్పండి? తెలంగాణకు ₹1 అన్న అదనంగా భారతీయ జనతా పార్టీ ఇచ్చిందా? మీరు చెప్పండి. అసలు మీ తెలంగాణకి ఏం చేసారు? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందా? బయ్యారం స్టీల్ కంపెనీ వచ్చిందా? అదే కాదు మేడం, పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు అంటుడు కదా. ఏం చూసి నువ్వు భారతీయ జనతా పార్టీతో తెలంగాణలో పొత్తు పెట్టుకున్నావు? భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో విభజన హామీలు నెరవేర్చిందా? లేదు, ఆంధ్ర రాష్ట్రం నెరవేర్చలేదు, ఇటు తెలంగాణ రాష్ట్రం నెరవేర్చింది. అట్లాంటి పార్టీతో భారతీయ జనతా పార్టీతో పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకుంటే తెలుగు ప్రజల సంక్షేమం కోరుకుంటుండా, లేకపోతే తెలుగు ప్రజలు సర్వనాశనం కావాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటుండా? మరి చెప్పాలి కదా. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు మీరు 30 చెప్పారు. లెక్కలకు వచ్చేసాం, కన్క్లూడింగ్ సార్. మీరు 30 సీట్లు గెలుస్తారు, 30లో బలమైన పోటీ. అది కూడా ఎక్కడుంది మేడం? భారతీయ జనతా పార్టీ సింగిల్ డిజిట్ దాటదు. వాళ్ళు భారతీయ జనతా పార్టీ హైప్ క్రియేట్ చేస్తుండే. భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఓట్లు మేడం ఇప్పుడు చెప్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓట్లు అందించడానికి మాత్రమే పనిచేస్తా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ కానీ పవన్ కళ్యాణ్ కానీ విశ్వసించే పరిస్థితి లేదు. ఎందుకంటే 2018లో టీఆర్ఎస్ పార్టీ ఓట్లు వేసారు, 2023కి వస్తానికి ఈసారి కాంగ్రెస్ పార్టీ ఓటు వేద్దామని ప్రజలంతా నిర్ణయానికి వచ్చారు. అదే కాకుండా దేశంలో నరేంద్ర మోడీ గారు దేశంలో ప్రతిపక్ష అన్ని పార్టీల మీద కేసు పెట్టారు. ఓన్లీ అసౌద్దీన్ ఓవైసీ గారి మీద, కేసీఆర్ గారి మీద మాత్రమే కేసు పెట్టలేదు. మేడం అంత స్పేస్ అంతా వాళ్ళే తీసుకుంటే మరి మేము కూడా మాట్లాడాలా మేడం? చాలా గట్టి కాదు అసలు. వాళ్ళు మొత్తం ఏది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళు ఈడ జనసేనలో, ఆడ భారతీయ జనతా పార్టీ, వీళ్ళు తెలంగాణకు అసలు ఏం చేసారు? మీరు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైనా కేసీఆర్ గారి మీద ఫైట్ చేసిండా, పోరాటం చేసిండా? అసలు ఏం చేసిండు పవన్ కళ్యాణ్ గారు? వారాహి యాత్ర ఆంధ్రలో చేసిండు, తెలంగాణలో ఎక్కడ చేసిండు మేడం? అదే అంటే వారాహి యాత్ర అది చేసుకోండి మేడం. మీకు తెలంగాణ రాష్ట్రంలో మా ఓట్లను చీల్చడానికి మాత్రమే జనసేన ఇక్కడ పోటీ చేస్తా ఉంది. జనసేన భారతీయ జనతా పార్టీతో పొత్తు ఎందుకు పెడుతుందో ఇంతవరకు చెప్పలేదు. విభజన హామీలు మాకు కూడా బయ్యారం స్టీల్ కంపెనీ రాలే, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలే, జాతీయ ప్రాజెక్ట్ రాలేదు, కనీసం నవోదయ స్కూల్ ఇవ్వలేదు భారతీయ జనతా పార్టీ. మాకు స్పెషల్ నిధులు ₹1 కూడా ఇవ్వలేదు భారతీయ జనతా పార్టీ. అందుకే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఎవరు కూడా విశ్వాసంలో తీసుకోవడం లేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈసారి మీరు చూస్తారు కర్ణాటక రాష్ట్రంలో జేడీఎస్ పాత్ర పోషించబోతాం తెలంగాణ రాష్ట్రంలో. మీ పైన రెస్పెక్ట్ తో నేను అడ్డం రావట్లేదు ప్లీజ్. మీ ఎన్నిసార్లు ఎంతసేపు మాట్లాడతారని నాకు అర్థం. గంటలు మీరు మాట్లాడతాం, మేమే పెట్టుకున్నాం. మరి మీరు భలే ఉన్నారు, మరి నాకు అర్థం కాకడతా. మీరే రెస్పెక్ట్ ఇచ్చేది మా. ఒక్క నిమిషం చరణ్ కౌశిక్ గారు, రవికుమార్ లెక్కలు ఒకటే అడిగాను, మీరు చెప్పేశారు సార్. మీరు చెప్పారు 30లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, 30లో బలమైన పోటీ, 30 ఏంటి సార్? బీఆర్ఎస్ తో పోటీ. అవును, 230 ఏమిటి? అదే కదా. లేదు 30 సీట్లలో మేము గెలవబోతున్నాం. 30 సీట్లలో మాకు బీఆర్ఎస్ తో పోటీ ఉంది. ఇంకొక 30 సీట్లలో మాకు కాంగ్రెస్ 2వ స్థానంలో ఉంది, బీఆర్ఎస్ 3వ స్థానంలో ఉంది. ఎందుకంటే ఈ 30 స్థానాలు అయితే కాంగ్రెస్ తెలుసుకోవాలి సార్. మీ ఈ హేళన మాట్లాడుతున్నారు చూడండి, ఈ హేళన మాట్లాడుతూ ఒక చెప్పబట్టి రాబోతుంది మీ పార్టీలకి. ప్లీజ్ అర్థం చేసుకోండి, అంత హేళనగా మాట్లాడకూడదు.
ఎందుకంటే ఏలనే మేము సార్, కష్టపడి 30 పనిచేయాలి. ఏలనే కదండి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అంతమంది కార్పొరేట్ గెలిపిస్తే కారు పోతే కారు ఇస్తా, ఇల్లు పోతే ఇల్లు ఇస్తా, అన్ని ఇస్తా అని చెప్పి మొత్తం మోసం చేసింది భారతీయ జనతా పార్టీ. ఒక్క నిమిషం, మీరు అపార్థం చేసుకున్నారు రవికుమార్ గారు. మీరు గెలుస్తున్నాం 30 సీట్లు అన్నారు, 30 సీట్లు బీఆర్ఎస్ తో పోటీ అన్నారు. ఆ మిగతా 30 సీట్లు ఏమిటని అడుగుతున్నాం. 30 సీట్లు బీఆర్ఎస్ తో పోటీ, ఇంకో 30 సీట్లు కాంగ్రెస్ తో పోటీ. ఎందుకు అంటున్నానంటే ఈ 30 సీట్లలో కాంగ్రెస్ ఎక్కడైతే పోటీలో ఉన్నామో అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. అందుకే బీఆర్ఎస్ 3వ స్థానంలో పోయింది. అక్కడ కాంగ్రెస్ తో మాకు పోటీ ఉంది. ఉదాహరణకు మక్తల్ నియోజకవర్గము చిట్టెం రామ్మోహన్ రెడ్డి పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయన అసలు పోటీలో లేడు. ఎందుకంటే ఇది చాలా పొడుగ్గా అవుతుంది కాబట్టి నాకు అర్థమైంది మీరు అన్న పాయింట్. ఎగ్జాంపుల్ మీరు అన్న పాయింట్ అర్థమైంది. 30 సీట్లలో బీఆర్ఎస్ తో పోటీ, 30 సీట్లలో కాంగ్రెస్ తో పోటీ, 30 సీట్లు షూర్ గా మీరు గెలుస్తున్నారు. మీరు మిత్రపక్షానికి ఇచ్చిన 8 సీట్ల పరిస్థితి ఏమిటి సార్? 8 9 సార్? 8 కదా? 8. 8 సీట్లలో ఈ 8కి 8 మేము గెలవడానికి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడెక్కడ మాకు అవకాశాలు ఉన్నాయి, ఏ డివిజన్లలో ఎక్కడెక్కడ మేము ఎవరితో ప్రచారం చేయించాలి, ఎక్కడెక్కడ కమిటీలు, మా బీజేపీ కమిటీలు ఉన్నాయి, బీజేపీ టీమ్స్ ఉన్నాయి. అక్కడ ఒకవేళ జనసేన టీమ్స్ లేకున్నా కూడా బీజేపీ టీమ్స్ ఉన్నాయి. మేము కలిసికట్టుగా పనిచేస్తున్నాం. కలిసికట్టుగా పనిచేసి 8కి 8 సీట్లు కూడా గెలిచేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాం. ఈ 8 సీట్లలో అర్థమైంది సార్, అర్థమైంది రవికుమార్ గారు. సో ఫైనలీ మీరేమో మీరు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని అంటున్నారు. అక్కడ జనసేన 8 గెలవడానికి సిద్ధంగా ఉందని చెప్పి సుజాత గారు కూడా చెప్పారు. ఇక్కడ బరిలోకి దిగినప్పుడు ఎవరు ఓడిపోతామేమోనండి అనరు. నిజంగానే గెలుస్తామనే ఒక ధీమాతో పూర్తి ప్రయత్నం చేసి మేము ప్రజలు వింటున్నాం. ఇప్పుడిప్పుడే మేము ప్రజా జీవితంలోకి వచ్చాం కాబట్టి, అంటే యాక్టివ్గా ఇలాగా, కాబట్టి మీరు దయచేసి ఛాన్స్ ఇవ్వాలి, టైం ఇవ్వాలి అని చెప్పారు సుజాత గారు. తెలంగాణ రాష్ట్రం మనకి చరణ్ కౌశిక్ గారు, మీరు మీ పాయింట్ ఇస్ ఆల్రెడీ నోటెడ్. మీరు ఎన్ని సీట్లు చెప్పండి జస్ట్. చెప్తాం, అదే చెప్తాను. మేము 80 స్థానాలు తక్కువ కాకుండా కాంగ్రెస్ పార్టీ మీరు బీఆర్ఎస్ ని ఓడించి బీజేపీని పక్కన పెట్టి, బీజేపీకి ఎన్ని వస్తాయి మీ దృష్టిలో? సింగిల్ డిజిట్ మాత్రమే పరిమితం అవుతోంది. జనసేనకు ఒక్క స్థానంలో డివైడ్ వచ్చే అవకాశం. రైట్. ఫైనల్లీ చింతారాశేఖర్ గారు, ఇది కాంగ్రెస్ వాదన, ఇది మనం ప్రామాణికంగా తీసుకోవట్లేదు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు సార్ ఏం చెప్పదలుచుకున్నారు అబౌట్ దిస్ హోల్ కన్ఫ్యూజన్? ఈ పొత్తులు, సైద్ధాంతిక విభేదాలు, అంటే ఇదివరకు ఏంటంటే ఐడియాలజీతో అలానే పార్టీస్, ఇప్పుడు ఐడియాలజీ కాదు, ఇవాళకి ఓకే రేపటికి ఓకే అన్నట్టుంది. అంటే ఇన్ జనరల్ పొలిటికల్ ట్రెండ్స్ అలా ఉన్నాయి. అంటే ఇప్పుడు పెళ్లి ఒకరితో సహజీవనం ఒకతో ఇప్పుడు ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి ఒక రాష్ట్రంలో ఒక పార్టీతో పొత్తు, ఇంకో రాష్ట్రంలో ఇంకో పార్టీతో పొత్తు, అది మనం దాని గురించి మాట్లాడడం. కానీ ఈ రోజు వరకు చూస్తే బీఆర్ఎస్ ఈస్ లీడింగ్, హ్యావింగ్ ఎ స్లైట్ లీడ్ ఓవర్ కాంగ్రెస్ పార్టీ. కాకపోతే లాస్ట్ ఒక 1 వీక్ నుంచి కాంగ్రెస్ పార్టీ స్టడీగా డెవలప్ అవుతుంది, స్ట్రెంగ్త్ అవుతుంది. ఆ స్టడీనెస్ ఇంకా కంటిన్యూ అయితే ఇంకా 1 వీక్ టైం ఉంది కాబట్టి కాంగ్రెస్ మే సర్పాస్ బీఆర్ఎస్. అండ్ ఐ డోంట్ థింక్ భారతీయ జనతా పార్టీ విల్ గెట్, సారీ ఐ డోంట్ నో అబౌట్ భారతీయ జనతా పార్టీ, ఐ డోంట్ థింక్ జనసేన విల్ గెట్ డిపాజిట్. ఓన్లీ టైం విల్ డిసైడ్ సార్, విల్ వెయిట్ అండ్ వాచ్. మీరు అన్నట్టుగా అంటే మన సమయం ఇవ్వాలి దీనికి. అండ్ అలాగే బీజేపీ కూడా ఒక్కసారిగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో 150 డివిజన్స్ లో 48 డివిజన్స్ లో బలమైనది. మొన్న కర్ణాటక గెలుపు వరకు కాంగ్రెస్ ఆల్మోస్ట్ 3వ స్థానానికి వెళ్ళిపోయింది మన స్టేట్ లో. ప్రతిపక్షానికి బీజేపీ వచ్చేస్తాం అనుకుంది, కానీ ఒక్కసారి ఇప్పుడు పుంజుకుంది. వేచి చూద్దాం. అందరి ఆశయాలు ఎలా ఉన్నా కూడా ప్రజలు అంతిమంగా ఇచ్చే తీర్పే మనకి శిరోధార్యం కాబట్టి ఇంకొక 10 రోజులు ఆగితే తెలుస్తుంది తెలంగాణ భవిష్యత్ ఏంటని చెప్పి. రవికుమార్ గారు మీకు ధన్యవాదాలు, సుజాత గారు మీకు కూడా ధన్యవాదాలు, చరణ్ కౌశిక్ గారు మీకు ధన్యవాదాలు, అండ్ చింతారాశేఖర్ గారు మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.